స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గంలోని బల్లాపల్లి మండలం బల్లాపల్లి గ్రామం, సంగినీటిపాలెం, నాయుడుపాలెం, సీతారాంపురం తండా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బల్లా బ్రహ్మనాయుడు గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలందరికీ సంక్షేమం కోరే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, బడుగు బలహీన వర్గాల వారందరికీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అని అన్నారు. అందుకనే నవరత్న పథకాల ద్వారా పేదలందరికీ సంక్షేమం అందిస్తూ వారింటికి పెద్ద కొడుకుగా జగన్మోహన్ రెడ్డి మారాలని ఆయన అన్నారు. కుల మత పార్టీ భేదాలు లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమం అందించామని తెలుగుదేశం పార్టీ వారు ఆలోచన చేయండి. మీ జన్మభూమి కమిటీ లాగా మొహాలు చూసి పార్టీలను చూసి సంక్షేమం అందించే పద్ధతి మాది కాదని అన్నారు. నియోజకవర్గం శావల్యాపురం మండలం కొత్తలూరు, తుమ్మలకుంట, కనమర్లపూడి, గుర్రంవారిపల్లి గ్రామం నందు ఎన్నికల ప్రచారంలో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా వినుకొండ శాసనసభ్యులు శ్రీ బల్లా బ్రహ్మనాయుడు గారు చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి వివరిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న బ్రహ్మనాయుడు గారిని గెలిపించాలని, మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులైన బొల్లా స్వప్న గారు, తనయురాలు మణికుమారి, వారితో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. అభివృద్ధిని చూసి ఆకర్షితులై పార్టీలో చేరారు. వినుకొండ పట్టణంలోని 22, 23 వార్డులు తెలుగుదేశం పార్టీకి చెందిన 20 కుటుంబాల వారు నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బల్లా బ్రహ్మనాయుడు గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వినుకొండలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆకర్షితులై నేడు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరుపూర్ణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి అయిన జీవీ ఆంజనేయులు ఓటమికి భయం ఏర్పడిందని, అందుకే ప్రతి చోట తాను చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సోమవారం వినుకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి నామినేషన్ చేస్తున్న తరుణంలో రేపు ఉదయం 10 గంటలకు కారంపూడి రోడ్లోని బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం నుండి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేస్తున్నానని, నా నామినేషన్కి నియోజకవర్గంలోని అన్ని మండలాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి తమ మద్దతును తెలియజేయాలని కోరారు. వీళ్ళందరూ గతంలో మరి తెలుగుదేశం పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా మన పార్టీలో చేరటం చాలా సంతోషం. ఈరోజు ఒక పట్టణానికి సంబంధించి, పట్టణ అభివృద్ధికి సంబంధించి, పట్టణ వనరులకు సంబంధించి, పట్టణంలో మనం చేస్తున్నటువంటి అన్ని విధాల అందరికీ సంక్షేమం పట్ల ఇవన్నీ టోటల్గా ఈరోజు పాలన పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ తరఫున ప్రభుత్వం అన్ని విధాల మంచి జరుగుతుంది అని చెప్పి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళా వాళ్ళే కంటిన్యూషన్ కావాలి అనే ఉద్దేశంతో పట్టణంలో అందరూ కూడా అన్ని విధాల మరి ఆకర్షితులైనటువంటి వారందరూ ఈరోజు పార్టీలో చేరడం చాలా సంతోషం. జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు నుంచి వారందరూ కూడా మన కుటుంబ సభ్యులుగా భావిస్తామని, మరి అదే కాకుండా నిజం చెప్పాలంటే ఈరోజు వినుకొండ పట్టణంలో పూర్తి స్థాయిలో ప్రజల్లో ఒక విప్లవం, గత పాలనకి ఈనాటి వైఎస్ఆర్ పాలనకి దగ్గరగా కూడా లేని తెలుగుదేశం పార్టీ వాళ్ళ పాలన ఇవాళ మంచి స్థాయిలో చేస్తున్నటువంటి పాలన వైసీపీ పాలన. మన బ్రహ్మనాయుడు కళ్యాణ మండపం దగ్గరికి 9:30 కల్లా అందరూ అక్కడికి రావాలని, 10ంటికి అక్కడి నుంచి బయలుదేరుతామని, ఆ నుంచి మన తాలూకా ఆఫీస్ దగ్గరకు వచ్చి నామినేషన్ వేస్తామని, నా నామినేషన్కి నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామినేషన్కి ప్రతి ఒక్కరూ వచ్చి నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. వినుకొండ నియోజకవర్గ బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా 25వ తేదీన మాస్పోగ్ యేసఫ్ గారు నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. 25వ తేదీన ఉదయం 9 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి
శివస్తోపం సెంటర్ మున్సిపల్ ఆఫీస్ మీదుగా రిటర్నింగ్ ఆఫీస్ కార్యాలయం వద్దకు వెళ్లనున్నట్లు తెలిపారు. ఈ నామినేషన్ ప్రక్రియను జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు.